దేవుని పరిశుద్ధ స్తోత్రములు. మరొక వారము మీ సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని మాటలు మాట్లాడడము, దేవుని కొరకు నిలబడ్డములో నిజమైన సంతోషం ఉందని ప్రతిదినము ప్రతి గడియ ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ డోర్స్ ఓపెన్ చేశారు బెట్ట. అందరు బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదివారము మరి బల్ల కొరకు అనేక మంది రావాలని మరి ఉదయకాలం ప్రార్థన చేశాం. వర్షం పడుతున్నప్పుడు అనిపించింది అందరు రావాలని కాదు కానీ ఆసక్తి గలవారు రావాలి అని. ఎందుకంటే అందరంటే అనేకులు, ఆసక్తి గలవారంటే ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. ఈ వర్షము, కాలము, ప్రతికూల పరిస్థితులు అందరికీ సమానమే. దాన్ని ఎదిరించి పోరాడి గెలిచే సత్తా కానీ గెలిచే శక్తి కానీ ఎవరికి ఉంటుందంటే దాన్ని అధిగమించాలి అనుకున్న వారికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. అందుకే శోధన రాక మానవు కాబట్టి శోధన చూసి భయపడేవాడు కాదు, శోధనని అధిగమించేవాడుగా క్రైస్తవుడు ఉండాలి. వర్షం పడ్డది కదా, ఐల్ ఫైండ్ అ రీజన్ టు స్కిప్ ద చర్చ్ టుడే. ఐల్ ఫైండ్ అ రీజన్. పాస్టర్ గారు అడిగితే ఏమైందమ్మా రాలేదు అంటే వర్షం పడ్డది కదా. ఆలోచన చేయండి. 30 సంవత్సరాలుగా సువార్త జరుగుతున్నప్పుడు ఏనాడైనా సంఘం మూతపడ్డదా పాస్టర్ రాలేదని? అర్థమవుతుందా? బాధ్యత, ఇష్టము, ఆలోచన కావాలి. ఈరోజు ధ్యానాంశంగా మనము మంచి వాక్యాన్ని నేర్చుకుందాము. మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు కొన్ని సూక్తులు, ఆత్మీయ జీవితం కొరకు ఎదుగుదల కొరకు కొన్ని సూక్తులు, కొన్ని విషయాలు నేర్చుకుందాం. దీనికంటే ముందు ఉపద్ఘాతముగా కొంచెం ఇంట్రొడక్షన్ నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మనుషులుగా జీవిస్తున్నప్పుడు మనకు 2 రకాల జీవితాలు మన ముందర కనబడుతుంటాయి. ఒకటి శరీర సంబంధమైన జీవితము, రెండోది ఆత్మ సంబంధమైన జీవితం. అయితే శరీర సంబంధమైన జీవితము అందరికీ ఉన్నలాగానే, కనీసం మనుషులుగా పుట్టాము కాబట్టి లోకములో ఉన్న మనుషులందరిలాగానే మనము కూడా ఉంటాం. ప్రత్యేకత ఏముంది అంటే ఆత్మ సంబంధమైన జీవితము ఏ వ్యక్తిలోకి శరీర సంబంధంలోకి వస్తుందో, ఆ శరీరంలోకి వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ఆత్మానుసారుడుగా మారతాడు. శరీరం యొక్క జీవితాన్ని వదిలిపెట్టి ఆత్మానుసారమైన జీవితంలోకి అడుగుపెట్టి ఆ ప్రక్రియను రక్షణ మార్గము అని పిలుస్తాం. గడిచిన వారంలో దేవుని యొక్క కృపను గురించిన అంశాలను మనము ధ్యానించాం. దేవుని కృప లేకుండా కృప ద్వారా రక్షింపబడ్డాం. రక్షణలో జరిగే ప్రక్రియ, రక్షణ ప్రాసెస్లో జరిగే ప్రక్రియ ఏంటంటే ఈ కృప మనకు ఉంటుంది కాబట్టి రక్షణ దొరుకుతుంది. కృప ద్వారా ఏం జరుగుతుంది అంటే నీ శరీరంలో నుండి ఆత్మీయ జీవితంలోకి మార్చబడతారు. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి బిడ్డను కూడా ఏమని అడుగుతారో తెలుసా? మీరు రక్షింపబడ్డారా అని అడుగుతారు. వేరే వాళ్ళు అడుగుతారు? ఎవరన్నా అడగడానికి ఆస్కారం ఉందా? ప్రపంచంలో అనేక మంది జనాలు ఉన్నప్పుడు మా దగ్గరికి వెళ్ళి మీరు రక్షింపబడ్డారా అడగగలుగుతారా? అడగలేరు. ఎందుకంటే రక్షణ ఏంటో కూడా తెలియదు, రక్షణ ఎందుకో కూడా తెలియదు. అది ప్రాబ్లం. అవునా? యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు వరకు ప్రవక్తలుగా ఉన్న జనులందరూ కూడా, ప్రవక్తలు అనేక రకాలుగా మనుషులను దేవునికి దూరమవుతున్నప్పుడు ప్రవక్తలను వారి మధ్యలోకి పంపించి మీరు దేవునికి దూరంగా ఉన్నారు, దేవునికి సమీపస్తులుగా కావాలి, లేదు అంటే దేవుడు మిమ్మల్ని శోధన గుండా నడిపించి అపజయపాలు చేసి నేను కృంగజేస్తాడు, మళ్ళీ పశ్చాత్తాపము ద్వారా మళ్ళీ మీరు దేవుని సన్నిధికి చేరుతారనే ఆ వాక్యాన్ని చాలా క్లియర్గా మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో దేవాదేవుడు నడిపించిన విధానం మనకు అర్థమవుతుంది. అయితే సృష్టి ఆరంభం మొదలుకొని
సృష్టి అంతం వరకు కూడా జరిగే ఒకే ఒక ప్రక్రియ ఏంటంటే శరీర సంబంధమైన జీవితంలో నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోకి మార్చబడ్డమే, లేదా లేదా పాపభరితమైన జీవితంలో నుండి పరిశుద్ధమైన జీవితంలోకి మార్చబడ్డము, లేదా ఈ లోకపు జీవితంలో నుండి మార్చబడి నిత్య జీవం పరలోక సంబంధమైన మనిషిగా మార్చబడ్డం. ఇవన్నీ ప్రాసెస్ని ఏమంటారంటే ఆత్మీయ ఎదుగుదలలో ప్రాసెస్ ఇవంతా కూడా. సో ఈ మాటను మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు జరిగే ఎన్నో పరిస్థితుల్లో ఒక దాదాపుగా 7 విషయాన్ని ఈరోజు మనము ధ్యానిస్తాం. ఆ 7 విషయాల్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే ఇదేమి ఆర్డర్లో లేదండి. నేను చెప్పే 7 విషయాలు కూడా ఒకదాని వెంబడి ఒకటి కాదు. ఏది ఎప్పుడన్నా అవ్వచ్చు, మొదటిది లాస్ట్ ఐటమ్ మొదటి ఉండొచ్చు, మొదటి చెప్పింది ఆఖరిగా జరగవచ్చు, పర్వాలేదు. కానీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలలో లేదా అపరాధములో బ్రతుకుతున్న నీవు పరిశుద్ధులకి మార్చబడ్డానికి ఈ సూత్రాలు అవసరము. ఈ సూత్రాలు, ఈ మార్గం గుండా వెళ్ళడము అవసరము. ఆ అవసరతలో మనం ఒకసారి పరిశీలన చేసుకున్నప్పుడు అర్థమవుతుంది నేను ఎక్కడ ఉన్నాను, ఏ విషయాలు, ఏ ప్రాసెస్ నాలో ఉంది, ఏ విషయాలు నాలో లేవు. దాన్ని బట్టి పరిపూర్ణంగా మారడానికి నేను ఎంత దూరంలో ఉన్నాను లేదా ఎంత దగ్గరలో ఉన్నానో అర్థమవుతుంది. ఈ విషయాలు ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మనకు సహాయం చేయనుగాక. మొదటిది ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి కూడా ఒక వారియర్ లాగా ఉంటాడు. వారియర్ అంటే ఒక యోధుడు లేదా యుద్ధ సైనికుడు లాగా ఉంటాడు. స్పిరిచువల్ వార్ఫేర్ మనం విన్నాం కదా. మనము ఈ మాట వింటున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధంలో పాల్గొంటున్న ఒక సైనికుడి లాగా మనమందరం ఉన్నాము, లేదా యుద్ధంలో పాల్గొంటున్న ఒక యోధుడిలాగా మనమందరం ఉన్నామన్నది మొదట తెలుసుకోవాలి. చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదామా. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పకంటివి. చాలమ్మా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటను రాస్తూ చెబుతున్న మాట విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఆలోచించాలి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఒక పోరాటం అని చాలామందికి అర్థం కాదు. ఒక పోరాటం అని అర్థం కాదు. ఎందుకు క్రీస్తు నమ్ముకోవడము లేదా శరీర సంబంధంగా ఉన్న వ్యక్తి ఆత్మ సంబంధంగా మార్చబడడానికి అదొక పోరాటము. ఆ పోరాటంలో ఉన్న యూదులం మనము, యుద్ధ సైనికులం మనము. గెలిచిన వాడు గెలుపు నొంది పరిపూర్ణంగా మారుతాడు, ఓడిపోయినవాడు ఓటమి పాలై మళ్ళీ లోకంలో పడిపోతారు. అందుకని దేవుడు అంటాడు ఆఖరి వరకు, అంతం వరకు నమ్మకముగా ఉండము. ఎందుకంటే జీవ కిరీటం పొందాలంటే ఆఖరి వరకు, అంతం వరకు నమ్మకముగా ఉండాలి. అంటే నిరంతరము ఇదొక జీవన పోరాటము. దేనితో నేర్చుకున్నాం కదా. దేనితో పోరాటము? మన పక్కన ఉన్న మా ఇంట్లో వాళ్ళతోనా, ఆఫీస్లో వాళ్ళతోనా, చర్చ్ వాళ్ళతోనా కాదు. మన పోరాటం అంటే ఎవరు గుర్తొస్తారు? పక్కన ఎవడు ఉంటే పట్టుకొని కొట్టడం అనుకుంటారు పోరాటం. నిజమైన పోరాటము ఎప్పుడు కూడా అంతరంగంలో జరుగుతుంది. అంతరంగ పోరాటము చాలా భయంకరమైనది, చాలా గొప్పది కూడా. ఆ యుద్ధంలో చాలామంది ఓడిపోతారు, చాలా తక్కువ మంది గెలుస్తారు. ఆ మాటను మాట్లాడుతూ తిమోతిని బలపరచడానికి పౌలు ఉపయోగిస్తున్న మాటలు ఏంటివంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. ఈ పోరాటము దేనితో అంటే విశ్వాసముతో పోరాటము. ఎవరితో పోరాటము? నిన్ను నువ్వు గెలుచుకోవడానికి పోరాటము. దేనితో పోరాటము? నీ శరీరముతో. విశ్వాసమును, దేవుని పైన ఉన్న విశ్వాసమును అంటబెట్టుకొని
నీ శరీరముతో నువ్వు పోరాడుతున్న పోరాటము గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిన్ను నువ్వు గెలిస్తేనే లోకాన్ని గెలుస్తావు. నిన్ను నువ్వు గెలుచుకోలేకపోతే లోకాన్ని నువ్వు ఎన్నటికీ గెలవలేవు. లోకపు సామెత ఉన్నది, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా. క్రైస్తవులుగా దేవుడు చెబుతున్నాడు, ఇంట కాదు, నీలో ఉన్న నిన్ను గెలువు. ముందు నీలో ఉన్న నిన్ను నువ్వు గెలుచుకోగలిగితే అప్పుడు ప్రపంచంలో ఏ శక్తినైనా నువ్వు గెలవగలుగుతావు. దానికి ఒకే ఒక ఆయుధము, యోధుని చేతిలో ఉన్న ఖడ్గము, ఆయుధం ఏంటంటే విశ్వాసము. యోధుడు గెలవాలి అంటే ఒక ఆయుధం కావాలి. ఆత్మీయ జీవితం మన జీవితంలోకి రావాలి. ఆత్మ సంబంధమైన బ్రతుకు మనం బ్రతకాలి అంటే నీకు కావాల్సిన వెపన్, పవర్ఫుల్ వెపన్ ఏదంటే విశ్వాసము. ఎట్లా కలుగుతుంది విశ్వాసం? ఎట్లా కలుగుతుంది విశ్వాసము? మంచిగా చెప్తారు కదా, వినుట వల్ల విశ్వాసము కలిగెను. అది ఎవరిదై ఉండాలి? టీవీ వాక్యమే ఉండాలా? నా వాక్యమే ఉండాలా? ఎవరి వాక్యమై ఉండాలి? క్రీస్తు మాట అయి ఉండాలి. ఆపేద్దాం అక్కడికి. అందుకే ఆపేస్తారు చాలామంది. పౌలు బలి చెప్పాడు. అప్పుడు ఎందుకు చెప్పాడు మాటను? వినుట వల్ల విశ్వాసము కలుగును అంటే అప్పుడు వినడమే ఉంది, చదవడం లేదు. వినడమే ఉంది, చదవడం లేదు. వినడానికి అనేక మంది ఆసక్తి చూపేవారు. కాబట్టి ఏ మాట వింటున్నావు? నీ లోపల విశ్వాసము రావాలంటే క్రీస్తు మాట వినాలి అని చెబుతున్నాడు. మనము 2000 సంవత్సరాలు దాటి వచ్చిన వినడం మీదనే ఫోకస్ చేశాం. ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు చదువుతావు? అందుకే అన్నాము, అనేక మంది బోధకులు ఉన్నారు, అనేక మంది దుర్బోధకులు కూడా ఉన్నారు. అందరిది వింటావా? ఒకప్పుడు తక్కువ ఉండే. 2000 సంవత్సరాల కింద పౌలు చెప్పే సమయంలో సువార్త చెప్పేవాడు తక్కువ ఉండే. సువార్తకు వాళ్ళ వార్తను యాడ్ చేసి దాన్ని సుమధుర వార్తలుగా చెప్పేవారు అనేక మంది బయలుదేరిపోయారు. ఎందుకంటే చెవులకు వింపుగా ఉంటుంది అవన్నీ. నాకేం కావాలో వినేవాళ్ళు ఎక్కువైపోయారు, నాకు ఏది అవసరమో వినేవాళ్ళు తగ్గిపోయారు. కాబట్టి వినటం వల్ల విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే అది క్రీస్తు విషయమై ఉండాలి. అయితే అక్కడికి ఆగిపోలేదు విశ్వాసము. ఆ విశ్వాసం ఎటువంటిదంటే నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును కంటికి కనబడనివి ఉన్నవనుటకు రుజువులై ఉన్నవి. ఎందుకు మాట వాడని? కంటికి కనబడవని అదృశ్యమైనవి అన్నమాట. అవునా? అంటే లేని దానిపైన ఉన్నదని నమ్మడం విశ్వాసము. నన్ను నేను గెలవాలి అంటే నాకు క్రీస్తు యొక్క శక్తి కావాలి. నేను ఈ లోకంలో పరిపూర్ణుడుగా మారాలి అంటే, ఆత్మ సంబంధిగా నన్ను నేను మలుచుకోవాలంటే నాకు దేవుని యొక్క శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ ఉంది అంటే ఇక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాన్ని నేను నమ్మాలి. నమ్ముట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. అయితే క్రీస్తు నన్ను విడిపిస్తాడు, యేసు ప్రభువారు నన్ను విమోచిస్తారు, యేసు ప్రభువారి ద్వారా నాకు రక్షణ మార్గం వస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము ద్వారా, మాటల ద్వారా, త్యాగము ద్వారా, శక్తి ద్వారా, కృప ద్వారా నన్ను నేను గెలుచుకోగలుగుతానన్న నమ్మకము ఆ యోధునిలో ఎప్పుడైతే వస్తుందో, వాక్యమని ఖడ్గాన్ని పట్టుకొని ముందుకు బయలుదేరి వెళ్తూ ప్రతి దినము తనతో తను పోరాటము చేసుకుంటూ, ప్రతి దినము తన శరీరాన్ని నల్లగొట్టుకుంటూ గెలుస్తూ ఉన్నవాడు నిజమైన యోధుడు. అది విశ్వాసమని ఖడ్గముతో మాత్రమే సాధ్యపడుతుంది, మిగతా దీనితో కూడా సాధ్యపడదు. ఇప్పుడు యోధుని వల్ల మనం జీవిస్తున్నప్పుడు పౌలు భక్తుడు తిమోతికి చెప్పిన మాట, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. అప్పుడేం జరుగుతుంది? అప్పుడేమవుతుంది? నిత్య జీవమును చేపట్టము. ఫస్ట్ ప్రాసెస్ విశ్వాస సంబంధమైన పోరాటము చేస్తే ఏం జరుగుతుంది? ఆత్మ సంబంధిగా మారుతావు. ఆత్మ సంబంధిగా నువ్వు మారినప్పుడు నిత్య జీవం ఆటోమేటిక్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రన్నింగ్ రేస్లో అనేక మంది రన్నింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఒక లైన్ ఉంటుంది, అక్కడ ఒక లైన్ ఉంటుంది. ఆ దాటల గోల్ని రీచ్ అవ్వాలని ఒకరితో పోరాటము చేసి ఆ విన్నింగ్ లైన్ని దాటుతారు. ఇప్పుడు విన్నింగ్ లైన్ దగ్గర నిలబడి దాటల్లా వద్దని ఆలోచించుకుంటూ అటు పక్కన ఇటు పక్కన చూసుకుంటూ ఇప్పుడు నేను దాటుతున్న కప్పిస్తారా? అడుగుతారు ఎవరన్నా? నాకు షీల్డ్ వస్తుందా, గోల్డ్ మెడల్ వస్తుందా, అడుగుతారా ఎవరన్నా? నిత్య జీవము కూడా అటువంటిదే.
పరిశుద్ధమైన జీవితం, విశ్వాస సంబంధమైన జీవితం నువ్వు జీవించుచున్నప్పుడు నిత్య జీవము ఆటోమేటిక్. అర్థమవుతుందా? నిత్య జీవము కొరకు రకరకాల పనులు చేసే అవసరం లేదు, రకరకాల డబ్బులు చెల్లించే అవసరం లేదు. దేవుని సన్నిధిలో కూర్చొని నీ మనస్సును మార్చుకుని దేవుని కొరకు బ్రతకాలను నిశ్చయించుకుంటే చాలు. నిత్య జీవము ఈజ్ ఆటోమేటిక్. ఎందుకంటే దానికి కావలసిన వెల క్రీస్తు ఎన్నాడో చెల్లించున్నాడు. ఇప్పుడు నువ్వు పోరాడుతున్నది దేనితో అంటే నువ్వు నీతో నేను పోరాడుతున్నావు. ఇంకొక మాట చూద్దాం. యోధుడు కేవలం తనతో మాత్రం పోరాడతాడా? చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 చదువుదామమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ధరించుకొనుడి. ఏలయనగా మోనము పోరాడుచున్నది శరీరమున్న మనుషులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. చాలా. ఎవరితో పోరాడుతున్నాం? మొదటిగా మనతో మనం పోరాడుతున్నాం. అయితే మనం పోరాడుకొని దేవుని యందు నిలకడగా నిలబడాలని, శక్తితో ఉండాలని, యోధునిగా ఎస్ ఎవ్రీడే నన్ను నేను గెలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనుకున్నప్పుడు ఒక అడుగు ముందుకే కానీ ఈరోజు ఆదివారం సంఘానికి సమయానికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినని ఆసక్తితో ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నువ్వు బయలుదేరిన వెంటనే గుండ వృష్టిపడుతున్నప్పుడు చూస్తావు, నీరసించిపోతావు. అవునా? అట్లా ఎన్నిసార్లు అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. కేవలం ఎన్నో సందర్భాల్లో ఎంతో ఇష్టముగా ఆత్మీయ జీవితం బ్రతకాలని ప్రతి దినము నిన్ను బలపరుచుకుంటూ అడుగు వేస్తున్నప్పుడు నువ్వు బయటకు అడుగు పెట్టిన వెంటనే ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు ఏం చేస్తాయి తెలుసా? ముళ్ళ కంపల మధ్యలో నడుస్తున్నట్టుగా నిన్ను తయారు చేస్తాయి. అప్పుల వాడు అప్పుడే వస్తాడు, అనుకోని బంధువులు అప్పుడే వస్తారు. అవునా? ఇంట్లో ఆహారం లేనప్పుడు ఆహారం ఉందా అని అడుగుతారు. నిందలు అప్పుడే వస్తాయి, బాధలు అప్పుడే వస్తాయి, బంధువులు అప్పుడే తృణీకరిస్తారు, శోధనలు వస్తాయి. ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ మార్గాన్ని ఇటు అటు నిన్ను డైవర్ట్ చేయడానికి అపవాది పన్నాగాలు ఈ శోధనలు. అందుకని పాత జీవితంలో నువ్వు మార్పు పొందిన జీవితకు ముందు నువ్వు చేసిన ప్రతి పని నువ్వు మారాలి, బ్రతుకు మార్చుకోవాలి అనుకున్నప్పుడు అవన్నీ ముందుకొచ్చి నిలబడి అబ్బా నువ్వు మారుతావా, ఎంత నీవు దుర్మార్గుడు నీవు, ఎంతోమంది మంచి వాళ్ళలో లెక్కింపదగిన వాడవు అసలు నీవా అని నిన్నే ఛాలెంజ్గా ముందు నిలబెట్టేసి నిన్ను మళ్ళీ వెనక్కి నేను పనికిరాను అని నిన్ను డైవర్ట్ చేస్తూ దేవుని సన్నిధిలో ఎదగకుండా చేసేది ఎవరు అని అడిగితే ప్రభువారు దానికి ఇక్కడ సమాధానము. ఒక యోధుడు ఎదుర్కొనే సమస్య, తన్ను తాను ఎదిరించినా కూడా లోకాన్ని ఎదిరించలేకుండా నీరసించిపోయి కృంగిపోయే సమయాలు ఎందుకు వస్తాయంటే మనం పోరాడుతున్నది మనుష్యులతో కాదు. ఇంత నిలబడి దేవుని కొరకు యేసయ్య నిజమైన దేవుడు అనగానే నీ ముందుకు వచ్చి ఏమంటారు? బెదిరిస్తారు. నీ సర్టిఫికేట్ మార్చుకో, నీ కులం మార్చుకో, నీ మతం మార్చుకో. అవునా? అర్థమవుతుందా? ఆత్మీయంగా వెళ్తున్నప్పుడు శరీర సంబంధమైన పరిస్థితులు ముందుకు తీసుకొచ్చి నీవు దేవుని యందు నిలబడలేకుండా నీపైన ఒత్తిడి చేయబడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ మనం పోరాడుతున్నది కనబడుతున్న మనుషులతో కాదమ్మా. ఎందుకంటే మనుషుల ద్వారా ఎవరు జరిగిస్తున్నారంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. కనబడతాయా? ఇవి మనకు కనబడి ఇప్పుడు చుట్టుపక్కల మన అందరినీ చూస్తున్నాయి. అవన్నీ ఎవరెవరు వాక్యం వింటున్నారు, ఎవరెవరు మారాలి అనుకుంటున్నారు, నువ్వు బయటకు రా, నీ పని చూసుకుంటున్నాను, నీ పని చూసుకుంటా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. అందుకని దేవుడు అంతం వరకు నమ్మకంగా ఉండమంటాడు. ఎందుకో తెలుసా?
ఆయన ఈ శోధనలో పడిపోకుండా శక్తిని ఇస్తాడు. ఏ విధంగా ఇస్తాడు? ఒక యోధునికి యుద్ధంలో గెలవడానికి కావలసిన రక్షణ కవచంగా ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి ఆ రక్షణ కవచాలను దేవుడు ఇస్తున్నాడు. చూద్దామా రక్షణ కవచాలు ఏంటియో? ఆ రక్షణ కవచాలు ఏవనగా దేవుడిచ్చు, మీ నడుమునకు సత్యమనే దట్టి బెల్ట్ కట్టుకొని, నీతి అను మైమరపు పూసుకొని తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్తైన సిద్ధమైన మనస్సు కాళ్ళకు వేసుకొని, జోడు తొడుక్కొని నిలబడి, ఇవన్నీగాక విశ్వాసమైన ఢాలును పట్టుకొని దానితో దృష్టి యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అది మాత్రమేనా? మరియు రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అర్థమవుతుందా? సర్వాంగ కవచం అంటే యోధునికి కావాల్సింది ఏంటి? తలకు దెబ్బ తగలకుండా తలకు కిరీటం కావాలి, అపవాదం వచ్చే బాణం ఎదుర్కోవడానికి ఢాలు కావాలి, ఒకటి అటాక్ చేయడానికి ఒక వెపన్ కావాలి, ఒకటి పాదము దెబ్బ తగలకుండా జతలు కావాలి. అవునా? మరి ఈ విధంగా సర్వాంగ కవచము ఆత్మీయ సంబంధమైన జీవితానికి సువార్త, నీతి, రక్షణ, సత్యము అవన్నీ సర్వాంగ కవచాలను ధరించుకున్న దినమున అప్పుడు ఈ లోక నాదులను ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి శక్తి కలుగుతుంది. అప్పుడు ఈ యోధుడు తనను మాత్రమే కాదు లోకాన్ని కూడా గెలుస్తాడు. మీరు గమనించండి, ఇవి వేసుకున్నవాడు దేనికి భయపడ్డు. ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, ఎన్ని ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా ఇవి ఇక్కడనే ఉంటాయి, పైకి వెళ్ళవు. అర్థమవుతుందా? ఇవి దేవుడు ఆత్మీయంగా నిన్ను ఎదిగింపజేయడానికి కనిపించే లక్షణాలు. యోధుని వలె జీవించాలి అన్నది మొదటి మెట్టుగా చూద్దాం. అవునా? రైట్. ఇంకో మాట చూద్దాం. మనం విమోచింపబడిన వారి వలె చూద్దాం. యోధుని వలె మనము దేవుని వాక్యంలో ఆత్మయందు నడిచిబిడ్డలుగా నేర్చుకున్నాము. రెండవది, విమోచింపబడిన వారి వలె మనము కంటిన్యూయింగ్ ఇన్ ద స్పిరిట్, వాక్ ఇన్ ద స్పిరిట్, కంటిన్యూయింగ్ ఇన్ ద స్పిరిట్ మనము చూద్దాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దాం, 7వ వచనం. మనమందరం ఎవరము? మొదటిగా యోధులము, రెండోది విమోచింపబడిన వారం. వి ఆర్ ద రిడీమర్స్, రిడీమ్డ్ పీపుల్. 7వ వచనం నాన్న, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేని వల్ల మనకు క్షమాపణ కలిగి ఉన్నది? అర్థమవుతుందా? ఎందుకు క్షమాపణ కలగాలి? వై ఆర్ వి కాల్డ్ యాజ్ రిడీమ్డ్ పీపుల్? వై ఆర్ వి కాల్డ్ యాజ్ ద రిడీమ్డ్ పీపుల్ అంటే విమోచింపబడిన జనాంగముగా దేవుడు మనని ఎందుకు చూస్తున్నాడు? ఎవరికి కావాలి విమోచన? ఎవరికి కావాలి విమోచన? ఆహారం ఎవరికి కావాలండి? ఆకలినోడికి కావాలి. ఎవరికి విమోచన కావాలి? బంధింపబడి ఉన్నామని వాడికి తెలిసినోడికి విమోచన కావాలి. ఇంకో మాట చెప్పమంటారా? విమోచన కావాలనుకున్న వాడికి విమోచన కావాలి. పాపములను ఉంటూ పాపాన్ని ఇష్టంగా చేస్తున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నీకు విమోచించాడు దేవుడు అంటే ఎవరు అడిగారు? నేను ఐఎమ్ ఎంజాయింగ్ మై సిన్. అవునా? జాగ్రత్తము చేయడానికి ఇష్టము, అబద్ధం ఆడడానికి బహు ఇష్టము, మోసము చేయడము బిజినెస్, ఎదుటివాడి పైన అసూయతో ఉండడము గొప్ప కలంకారి. అవునా? చాడీలు పెట్టడంలో సంతోషము, బద్ధకముగా ఉండడంలో ఇంకా ఎంతో సంతోషము కనబడుతున్న వాళ్లకు విమోచించాడు దేవుడు అంటే ఎక్కడి నుండి? దేవుడు దేని నుండి విమోచిస్తాడంటే, ఎవరిని విమోచిస్తాడంటే విమోచింపబడాలని అనుకున్న వారిని దేవుడు విమోచిస్తాడు. మిగతా వాళ్ళకి విమోచన ఎందుకు లేదండి? సువార్త తెలీదా జనాలకు?
ఎంతోమంది క్రైస్తవులుగా ఉన్న ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్న నిజంగా రక్షణ విమోచన అందరికీ దొరికిందా అంటే, ఎవరికైతే విమోచన కావాలనుకున్నారో వారందరికీ దొరికింది. క్రీస్తును తమ సొంత రక్షకు అంగీకరించిన ప్రతి బిడ్డకు రక్షణ దొరికింది. నా అపరాధమును క్షమించే దేవుడు నా యేసయ్య అనుకున్న ప్రతి బిడ్డకు విమోచన రక్షణ దొరికింది. అవి అవసరం లేని వారికి యేసు నిజమైన దేవుడా, ఆయన చరిత్రలో ఉన్నాడా, ఆయన ప్రార్థన వింటాడా, అసలు ఉన్నాడా అని ఆలోచించే వ్యక్తులకు విమోచన గురించిన విషయం ఏమర్థమవుతుంది? ఇంకా ప్రశ్నలతోనే మిగిలిపోయే జీవితాలు అనేక మంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు తెలుసు, ఒక 20 సంవత్సరాల కింద. ఈరోజు అట్లా ఉన్నాడు. మంచి కుటుంబము, ఒక ప్రశ్నతో ఆగిపోయాడు. రెండు ప్రశ్నతో ఆగిపోయాడు. క్రైస్తవులు నేను అడిగే 2 ప్రశ్నలకు సమాధానము ఇవ్వలేరు, అందుకే చర్చకు రాను. కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న. రెండో ప్రశ్న, నోవహు ఓడలో ప్రపంచంలో జీవరాశులన్నీ ఏ విధంగా వెళ్ళాయి? ఈ 2 ప్రశ్నలకు ఏ క్రైస్తవుడు నాకు ఆన్సర్ చెప్పినా నేను చర్చకు వస్తా అన్నాడు. నేను ఆ రోజు చెప్పాను, వాడి భార్య కొంచెం వస్తే నీకెందుకు? దాన్ని రీసెర్చ్ చేయాలి. ఈరోజు నీకు అర్థం కాదేమో, ఎందుకంటే ఆ ప్రశ్నలో సమాధానం ఏముందంటే, నాకు రావడం ఇష్టం లేదు కాబట్టి నాకు వంక కావాలి. ఏ వంక? ఇది వంక. అర్థమైందా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి కావాల్సింది ప్రశ్నలతో ఆగిపోవడం కాదు. ఆయన సన్నిధికి వెళ్ళి గోజాడుచున్నప్పుడు యూ డూ యువర్ రీసెర్చ్. అనేక వందల ప్రశ్నలతో దేవుని సన్నిధికి నేను వచ్చినప్పుడు ఒకే ఒక్క మాట ఏంటంటే, ఒకే ఒక్క మాట, సమాధానము దేవుని సన్నిధిలో దొరుకుతుంది. బయట ఉండి దేవుని తెలుసుకోలేవు. నా గురించి తెలుసుకోవాలంటే నా ఇంట్లో ఉండాలి. అవునా? మీ గురించి తెలుసుకోవాలంటే నేను మీ ఇంట్లో ఉండాలి. నువ్వు బయట ఉండి నా గురించి ఎలా విధంగా తెలుసుకుంటావు? దేవుడి గురించి తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, అధ్యయనం చేయాలి. విశ్వాసంలో ఎదగడానికి నువ్వు ప్రతి దినం ప్రతి గడియ దేవుని స్మరించాలి. అప్పుడు దేవుడు ఎందుకు కనపడడు, ఎందుకు అర్థం కాడు? ఈరోజు నాకు అనిపిస్తుంది, వందలాది ప్రశ్నలకు, అనేక ప్రశ్నలకు సమాధానము క్రమేణా దొరుకుతుంది. కొన్ని విషయాలు నీ వయసుతో అర్థమవుతాయి, కొన్ని విషయాలు అధ్యయనం చేస్తుంటే అర్థమవుతాయి, తర్వాత అనేక విషయాలు అవసరం లేనివని కూడా అర్థమవుతుంది. ఇవి మనకు అనవసరం అని అర్థమవుతుందా? మీలో అట్లాంటి ప్రశ్నలు ఉన్నందుకు కాబట్టి ఒక 2 ఆన్సర్ చెప్తాను నేను. కయ్యనికి ఏ విధంగా దొరికింది అంటే, ఎన్ని సంవత్సరాలకు వాడికి పెళ్ళైందో మనకు తెలియదు. మనం ఎందుకు అనుకుంటాం 20 ఏళ్ళకి పెళ్ళయిందని? అర్థమైందా? ఓ 50 ఏళ్ళకి అయిందనుకో, అప్పటికి జనాంగము షేత్ తర్వాత జనాంగము పుట్టారు. రైట్. రెండవది ఓడలోకి ఏ విధంగా జంతువులన్నీ కూడా వచ్చాయి అంటే, అవి ఈయనెళ్ళి తీసుకురాలేదు, అన్నీ అవే ఆయన దగ్గరికి, ఓడ దగ్గరికి వచ్చాయి. సింహాలు ఏనుగులు చూడంగానే ఎందుకు 500 కిలోలు ఉన్నాయి అనుకుంటావు? చిన్న పిల్లలు రాలేవా ఏంటి? అవి చిన్నప్పుడు అన్నీ చిన్నవిగా. అర్థమవుతుందా? ఆడవిగాను మగవిగాను దేవుడు సృష్టించాడు. ఎందుకు అపనమ్మకాలతో మిగిలిపోతారు అన్నది ప్రశ్న. అయితే ఇక్కడి మాటను మనం మారుతున్నప్పుడు, మన అపరాధములకు క్షమాపణ దొరికింది కాబట్టి మనం విమోచింపబడ్డాం. నేను అపరాధినని తెలుసుకున్న ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతాడు. అందుకని మనం మొదటి ఆదివారము మనం పశ్చాత్తాప ఆరాధన చేస్తాం. ఎందుకంటే, దేవా, గడిచిన నెలంతా కూడా నా బ్రతికిన విధానాన్ని గమనిస్తే తెలిసి కొన్ని పాపను చేసి ఉంటాను, తెలియక కూడా నేను శోధనలో పడిపోయి ఉంటాను. నన్ను క్షమించిన ఆయన. గడిచిన నెల కంటే కూడా ఒకసారి నెమరు వేసుకుంటే రాబో నెల నేను కొద్దిగా మంచిగా బ్రతకడానికి, విశ్వాసంలో ఎదగడానికి మరొక ప్రయత్నం అని పశ్చాత్తాప ఆరాధన చేసుకుంటాం మనం. కనీసం అప్పుడైనా ఎంతో కొంతమంది అన్న తమ హృదయాలను విప్పి దేవుని సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నారు, సద్వినియోగం చేసుకునే వారు కూడా ఉన్నారు. చేసుకున్న వారి కొరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ విధంగా మనకు విమోచన కలిగి ఉన్నా మనం బందీలము కాదు, స్వతంత్రులము.
మన పాపం అనే బంధకంలో నుండి యేసు ప్రభువారు తన రక్తము ద్వారా మనని విమోచకులుగా చేసి మన బంధకాల నుండి దేవుడు మనం బయటకు తీసి, ఇక నుండి నీవు దాసుడవు కాదు, నా కుమారుడవు, నా వారసుడవు, స్వతంత్రుడవు, నాతో పాటు నా సింహాసనం పైన కుడి పార్శ్వమున కూర్చున్న బిడ్డవు నీవు, నా సొత్తువు నీవు అని ఆయన ఓన్ చేసుకున్నాడు మనని. ఆయన వెల ఇచ్చి తన ప్రాణము, తన రక్తము, తన మరణం అని వెలను ఇచ్చి మనుషులను కొనుక్కున్నాడైనా. కొనుక్కున్న ప్రాణాలం మనము, కొనుక్కున్న ఆత్మలం మనము. దేవుడు ప్రాణం ఇచ్చి వెల ఇచ్చి కొనుక్కున్న ఆత్మలం మనం. అందుకని మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆలయమై నివసించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం నీ హృదయం అయితే పాపానికి చోటెక్కడిది, అపరాధానికి చోటెక్కడిది. ఎఫెసీ పత్రిక రాస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అన్యజనులు మనలాగానే. ఆ అన్యజనులకి మాటను రాస్తున్నప్పుడు ఏంటంటే, ఆ అన్యజనులు అన్య దేవతారాధన చేస్తున్న ఆ అన్యజనులకు క్రీస్తు యొక్క సువార్తను, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని, సువార్తను ప్రకటించినప్పుడు వారిని అంగీకరించి వారి యొక్క పాత అలవాట్లను పక్కకు పెట్టి, ఆచారపూర్వకమైన భక్తిని, మూఢభక్తిని పక్కకు పెట్టి, నిజ విశ్వాసము, హృదయంలో మార్పు రావాలి అని ఆలోచన చేసుకొని దేవుణ్ణి చూస్తూ క్రీస్తు యొక్క మరణంలో ఒక అర్థాన్ని వెతుక్కొని ముందుకు సాగి వెళ్ళారు. కాబట్టి వారికి చెబుతున్న మాట అది. విమోచింపబడి ఉన్నారు. ఎక్కడి నుంచి అంటే మన అపరాధముల నుండి దేవుడు మనని విమోచించాడు అని వారికి ఖచ్చితంగా మాటను రాస్తున్నాడు. ఈ మాట మనకు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందడానికి ఒక గొప్ప ఆసనముగా అయి ఉండాలి. ఎందుకంటే నీవు నీ అపరాధములు ఒప్పుకున్నప్పుడు నీవు విమోచింపబడతావు. నీ పాపములు ఒప్పుకున్నప్పుడు విమోచింపబడతావు. నేను పాపినా అను ప్రశ్న వేసుకున్న దగ్గరని నువ్వు పాపివి, అబద్ధికుడు అని తెలుస్తుంది. ఎవరు విమోచింపబడతారంటే విమోచింపబడాలని కోరుకున్నవారు, బంధకంలో ఉన్నామని అనుకున్నవారు, క్రీస్తు అనుకున్నట్టుగా పరిపూర్ణతలకు నేను అనుకున్న వారికి దేవుడు ఈ మాటను చెప్పుతున్నాడు. బంధకం నుండి విడుదల, వారు విమోచింపబడిన వారు, మనం విమోచింపబడిన జనాంగంలో ఉన్నామని ఎరిగి విశ్వాసంలో సాగిపోవడానికి ఇష్టపడాలి. చూద్దాం, ఒక మాట చూద్దాం. గళితులు ఒక మాట రాస్తూ పౌలు భక్తుడు ఇదే మాటను ఇంకోలాగా రాస్తాడు. 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులు అయితేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుదురా. గలతీయులు పెద్ద గలతీ చేస్తారు. చాలమ్మా, గలతీయులు పెద్ద గలతీ చేస్తారు. ఏం గలతీ చేశారు వాళ్ళు? అన్య దేవతారాధన నుండి, ఆచారపూర్వకమైన ఆలోచన నుండి బయటకు వచ్చి నిజమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మానుసారమైన బ్రతుకులోకి బ్రతికి, కొంతమంది యూదులు అనుజనులు చేసి ఇదేం ఆచారము, దీనిలో ఏమి ఆచారపూర్వకమైన సంబంధించిన ఏ కార్యక్రమాలు లేవు అన్నప్పుడు మళ్ళీ వెనక్కి జరిగిపోయారు. కరెక్టే కదా? కేవలం విశ్వాసముతో ఏ వ్యక్తి విమోచింపబడతాడు అని డౌట్ పడతారు. ఆ డౌట్ పడడంలోనే వారు పడిపోయి మళ్ళీ శరీరానుసారంగా మన జీవితంలోకి వెళ్తారు. పౌలు చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏమంటే వాళ్ళని ఏమన్నాడు? వెరీ గుడ్ పీపుల్ అన్నాడా? అనలే. ఇంత అవివేకులైతరా అంటే జ్ఞానము లేని వారై ఉన్నారా? ఆత్మ సంబంధమైన వారిగా మీరు ఆరంభించి శరీర సంబంధమైన వారిగా పరిపూర్ణులు అవుతారా? ఇప్పుడు ఈ విధంగా మారుతుంది. మనం నేర్చుకున్న పాఠాలు ఏంటివి? నీ శరీర సంబంధమైన విషయాలను నువ్వు గెలిచి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడడం కదా కావాల్సింది. అక్కడ కదా పరిపూర్ణత జరిగేది. ఇదేంటి, మీరు ఆత్మ సంబంధంగా పరిపూర్ణ అయిన తర్వాత మళ్ళీ శరీరంలోకి, ఆచారంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, అక్కడ ఎందుకు చూస్తున్నారు అని వాళ్ళకు ప్రశ్నిస్తూ, వాళ్ళకి వేసిన ప్రశ్న అవివేకులా అంటే వివేకులు కాదా, జ్ఞానము లేదా, తెలివి లేదా అని అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్న అందరికి అదే క్వశ్చన్ అడుగుతాను, తెలివి ఉందా? అవునా? ఎన్నో మూఢనమ్మకాల్లో జనాలు ఇంకా వెళ్తున్నారు. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. ఆచార సంబంధమైన విషయాలు గుండా నీ ఆత్మీయత జీవితాన్ని ఎదిగింపచేయని ఏ ఆచారమును దేవుడు పాటించు అని చెప్పట్లేదు. మూఢత్వముతో, అంధభక్తితో మనుషులు ఆచారపూర్వకమైన సంబంధమైన విషయాల గుండా వెళ్తే శరీర సంబంధాలుగా మారిపోతారు. ఈ ఆత్మ సంబంధమైన ఎదుగుదల నుండి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్త.
రైట్. ఇంకో మాట చూద్దాం. మొదటిగా నేర్చుకున్నాము, హూ ఆర్ వి? మొదటిది, వీఆర్ వారియర్స్. వీఆర్ వారియర్స్ అంటే యోధులు. ఆత్మ సంబంధమైన శక్తిని పొందుకోవడానికి యోధులుగా ఉన్నాము. మొదట మనతో మనకు పోరాటము, తర్వాత మనకు లోకంలో ఉన్న శక్తులతో పోరాటము. యోధునిగా గెలవాలి, దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని. రెండవది, విమోచింపబడిన వారమై, కంటిన్యూయింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనము ఎదుగుతూ ఉంటున్నప్పుడు మనం విమోచింపబడిన వారం అని మొదట తెలుసుకొని మన అపరాధములను దేవుని సన్నిధిలో క్షమించమని అడిగి విమోచింపబడిన జనాంగంలో మనము ఉండాలి. శరీర సంబంధంలో నుండి ఆత్మ సంబంధంలో అయిన మనుషులలాగా మనము మార్చబడ్డానికి మన వంతు ప్రయత్నము చేయాలి. మూడవ చూద్దాం, మనమందరం కూడా వేడుకొనే వారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఎదుగులలో ఇంకొక మాట ఏ విధంగా ఉండాలి? వేడుకునే వారిగా, అంటే యాజ్ అ సప్లికెంట్స్ అండ్ ప్రేయర్స్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మంచి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మంచి మాట వినబడుతుంది అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, మీరు చెప్పాలి వచనం. చెప్తారా? చాలా ఫేవరెట్ మాట, 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలేనగా ఎట్లా సహాయం చేస్తాడు ఆత్మ? ఏలేనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలమ్మా. ఈ మాట అర్థం ఏంటి? మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందడానికి దేవుని యొక్క సహాయము కావాలి. దేవుని సహాయము లేకుండా మన ఆత్మీయ జీవితము ఎదిగింపబడదు. అయితే చాలా మందికి వచ్చే ఒక గొప్ప చిక్కు ఏంటంటే, ఎట్లా ప్రార్థన చేయాలి? యుక్తమైన ప్రార్థన నాకు రాదు. వేరే వాళ్ళని చూసినప్పుడు వావ్, ఎంత గొప్ప ప్రార్థన చేస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ మాటల్లో మాధుర్యము, వాళ్ళు ఉపయోగించే వర్డ్స్, స్పెల్లింగ్స్, వొకాబులరీ ఏదైనా అనుకోండి, ఇంకా గ్రాంధికత్వం ఏదైనా కావచ్చు, ఎంత మాధుర్యంగా ఉంటుంది. చూస్తేనే వింటూనే వినబుద్ధి అవుతుంది. అనుకోరా? నేను కూడా అనుకోండి. ఒకనొక సమయంలో నేను కూడా అనుకోండి. పాస్టర్ కుటుంబంలో పుట్టినా కూడా ఉత్తుత్తి ప్రార్థనలే మనకొచ్చు. ఉత్తుత్తి ప్రార్థన అంట తెలుసా? ఎట్లా చేస్తారు ఉత్తుత్తి ప్రార్థన? చాలామంది చేస్తారు. ఆహారం పెట్టినప్పుడు అంటాడు అంతే. ప్రార్థన చేసిండా తెలీదు, వాడికని తెలుసా తెలీదు. నువ్వు దీనికి మాట ఉపయోగించారంటే, నీకు స్తోత్రము నాకు ఆత్రము, నీకు స్తోత్రము నాకు ఆత్రము అని ఆ చిన్న ఉత్తుత్తి ప్రార్థనలు చేస్తారు. తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అంటాడు, అంతే, అయిపోయింది. అంటే ప్రార్థన ఏ విధంగా చేయాలో చాలా మందికి తెలియదు. అట్లా నేను కూడా ఉండే. అంటే ఇవన్నీ నావే చెప్తున్నా మీకు. మీరు నాకంటే బెటర్గా ఉంటే మంచిది, ఓకేనా? ఈ విధంగా ప్రారంభించినప్పుడు అనేక మందిని చూస్తున్నప్పుడు, డాడీని చూస్తుంటే, మమ్మీని చూస్తుంటే గంటలు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు వీళ్ళకు? ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఆలోచిస్తూనే సిటీకి వెళ్ళిపోయాను. అక్కడ ఒక ప్రార్థన కూడికలో నేను పాస్టర్ చెప్పుకుంటాం కదా, మా పేరెంట్స్ పాస్టర్స్ అని చెప్పుకుంటాం. కొంచెం మనమెంత అని చెప్పాం అక్కడ. ఓకే, మా పేరెంట్స్ పాస్టర్స్ అని చెప్పినప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నేను ప్రార్థన ప్రారంభించాను. ఇంత తెలుగు ఇంత ఇంగ్లీష్. అప్పుడు అర్థమైంది, ఓహో ప్రార్థనలు ఇన్ని రకాలు చేయవచ్చా అని. దానికంటే వండర్ అనే విషయం ఏంటంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత కాసేపటికి ఆయన వచ్చి బాగేశారు బ్రదర్ అన్నాడు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ కామన్. ఈరోజు నన్ను నేను చూసుకుంటే, ఒక 15 సంవత్సరాల వెనుక నుండి ఈరోజు నన్ను నేను చూసుకుంటే, నాకు నేనే ఎన్నిసార్లు గెలుచుకున్నానో నాకు తెలుసు. ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక సార్లు ఇక్కడ వాక్యం అందించినప్పుడు కూర్చొని అనేక మంది వినుంటారు. ఎక్కువ మటుకు ఇంగ్లీషే వచ్చేది, తెలుగు చాలా తక్కువ వచ్చేది. జోస్న కూర్చొని నాకు మాటలు అందించేది ముందు కూర్చొని. ఇప్పుడు నా భార్య వచ్చింది, ఆమెకు నేను అందించాలి, ఓకేనా?
రైట్. సో ఈ విధంగా చూస్తున్నప్పుడు ఆత్మలో ఎదగాలన్న ఆసక్తి మనకు ఉంటే చాలు. దేవుడు ఏ విధంగా సహాయపడతాడంటే ఇక్కడ ఈ మాటను చూసినప్పుడు తెలుస్తుంది. మాట హృదయాన్ని ఎంతగానో హత్తుకుంటుంది. ఏంటంటే అటువలే ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి, అంటే మన బలహీనతలు దేవుడు చూచి ఊరుకుంటాడా? నవ్వుకుంటాడా? దూరంగా ఉంటాడా? కాదు. ఆత్మైన దేవుడు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? మీరు గమనించుకోండి. ప్రార్థన నాకు ఇప్పుడు రావట్లేదు అని అనుకుంటే, ప్రార్థన ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏ మంచి కార్యమైనా సరే అన్నిటికీ నీ బలహీనత అన్నిట్లో దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్ము. ఎందుకంటే దేవా నాకు సహాయం చేయమని అడిగిన వెంటనే దేవుడు సహాయము చేసే దేవుడు. ఏ విధంగా సహాయం చేస్తాడు? ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అక్కడ. మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎట్లా సహాయం చేస్తాడంటే, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనము పౌలు కలుపుకుంటున్నాడు అక్కడ. అర్థమవుతుందా? పౌలు కలుపుకుంటున్నాడు. తన్ను తాను కలుపుకొని చెబుతున్న మాట ఎవరికి రాస్తున్నాడు తెలుసా? రోమాలో ఉన్న యూదులకు రాస్తున్నాడు. యూదులకు ప్రార్థన రాదా? వచ్చు. కానీ యుక్తమైన ప్రార్థన ఏంటో వాళ్ళకు తెలీదు. అది లేనప్పుడు వాళ్ళకు చెబుతున్న మాట యుక్తమైన ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దాని అర్థం ఏంటంటే, మాట్లాడడానికి అనేక సందర్భాల్లో మాటలు ఉండవు. కొన్ని ఎమోషన్స్కి మాటలు ఉండవు. దుఃఖం వస్తుంది, ఏం మాట్లాడాలో తెలియదు. థ్యాంక్ యూ లార్డ్, ఇది తప్ప వేరే మాట రాదు అక్కడ. ఆ సమయంలో నీ హృదయంలో జరుగుతున్న ఆ మూలుగులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి దేవునికి అర్థమయ్యే భాషలో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది దేవుడు యొక్క సహాయము. అర్థమవుతుందా? ప్రార్థించే బిడ్డలుగా అంటే దేవునికి ప్రార్థన చెయ్యాలని ఆశపడే బిడ్డలు ఉంటే చాలైనకు ఎట్లా ప్రార్థన చేయాలని మర్చిపోండి. ఇంకా మీకు ఇంకో మాట చెప్తాను ఈ నెక్స్ట్ వర్షకి వెళ్ళే ముందు. ఆ సంఘంలో ఆరాధన చేయాలని ఎంతగానో ఇష్టం, ఆరాధన చేయాలి, వర్షిప్ చేయాలని ఎంతో ఆశగా ఉండే ఎట్లా చేయాలో తెలియదు. ఎన్నో సంఘాల్లోకి వెళ్ళాము కానీ నచ్చలేదు, అర్థం కాలేదు, ట్రై చేస్తాం, కాదనిపించింది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. స్టార్ట్ అయితే చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. యువర్ ఇంటెన్షన్ డిఫైన్స్ యువర్ డెస్టినీ. నీ హృదయాంతరంగా ఉన్న ఆలోచన ఉద్దేశాలు మంచివైతే దాన్ని పరిపూర్ణత చెందే విధంగా చేసేది దేవుడే. చాలామంది యొక్క ఉద్దేశాలు తప్పుగా ఉన్నందునని వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ కాలేకపోతున్నారు. ఆ విధంగా ప్రారంభించే ముందే, ఏ కార్యమైనా ప్రారంభించే ముందే ఎందుకు ప్రారంభిస్తున్నామో, దీనివల్ల ఎవరికి ఉపయోగమో, ఇది పరిపూర్ణం అయినప్పుడు ఏ విధంగా ప్రతిఫలం వస్తుందని ఆలోచన చేసుకొనే ముందడుగు వేస్తే, నీ ఉద్దేశం మంచిదైతే దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. రైట్. ఇంకో మాట చూద్దాం. ఆరాధించేవారిగా, మన గురించి మాట్లాడుకుందాం. ఆరాధించేవారిగా ఉండాలి. వర్షిపింగ్ గాడ్ ఇన్ ద స్పిరిట్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూద్దామా. ఆయన ఎవరై ఉన్నాడు? దేవుడెవరు? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ మాట ఒకటి దేవునికి ప్రార్థన చేయడం, 3వ అంశంగా చూసాము. 4వది దేవునికి ఆరాధన చేయడము. ప్రార్థన విజ్ఞాపనలు ఒక ఎత్తు ఉంటే దేవుణ్ణి ఆరాధించడము ఇంకొక ఎత్తు. ఎందుకంటే చాలామంది దేవునికి అక్కర్లు చెప్పడం అలవాటు అయిపోతుంది ప్రార్థనలో. అయితే దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము కూడా గొప్ప ప్రక్రియ. చాలా మంచి పని, చాలా తక్కువ మంది చేస్తారు. మన దేవుడు మనను ఆశ్రయించి మన సంఘంలో ఆరాధన చేస్తాము. చాలా సంఘాలలో లేదు, చాలా సంఘాలలో లేవు. అయితే ఈ ఆరాధన దేనితో చేస్తాము, ఎవరికి చేస్తామంటే ఆత్మను కనెక్ట్ చేసేది ఆరాధన. మనుషుల యొక్క ఆత్మను దేవుని యొక్క ఆత్మతో నిన్ను కనెక్ట్ చేసేది ఆరాధన. శరీర సంబంధమైన వ్యక్తిని ఆత్మ సంబంధమైన దేవునితో కలిపేది ఆరాధన. దేవుని యొక్క మనస్సును మన మనసుతో అనుసంధానము చేసేది ఆరాధన.
దేవుడు చేసిన గొప్ప కార్యాలను హృదయంలో సంతోషముతో ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయనను మెప్పు పొందించేలాగా చేసేది ఆరాధన. అందుకని ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే నేను మనుషుల కోసం చేయట్లేదు, నాకు నేను చేసుకుంటున్నాను, నా దేవునికి చేసుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుడు మన జీవితంలో ఇస్తున్న గొప్ప గొప్ప మేలన్నిటినీ కూడా ఒక్కసారి తలంచుకున్నప్పుడు, దేవా ఎంత గొప్ప దేవుడవు నీవు, ఎంత సంతోషణ హృదయంలో ఇచ్చున్నావు, పనికిమాల నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు, నిన్ను ఉన్నతంగా చూడలేని మనస్సు నాకు ఉన్నా కూడా నన్ను మాత్రం నువ్వు తక్కువ చూడలేదు. ఎప్పుడు నా ప్రార్థనలన్నీ విన్నావు, నాకు కావలసిన అక్కర్లన్నీ తీరుస్తున్నావు, నాకు తోడుగా ఉన్నావని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా చేసేదే ఆరాధన. అందుకే హృదయాలను తెరిచి ఆరాధన చేయమని చెబుతాము, నిలబడి ఆరాధన చేయమని చెబుతాము. ఎందుకంటే దట్స్ అ రెవరెన్స్. బల్ల తీసుకునేటప్పుడు మోకాళ్ళు ఉండమని చెబుతాము, ఎందుకంటే దట్స్ అ రెవరెన్స్. అంటే దేవునికి లోబడము, ఆయనకి ఇవ్వవలసిన మహిమను ఆయనకి ఇవ్వడము, ఆయన సన్నిధిలో భయముతో ఇష్టముతో ఉన్నామని ఆయనకు తెలిసే విధంగా చేయడంలో ఉండే ప్రక్రియలు ఇవన్నీ కూడా. మన మనుషులను గడిచిన వారమంతా కూడా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన నామాన్ని హెచ్చించడము ఆరాధన. ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుదలలో కావాలి అంటే ఆరాధన నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఆదివారం నుంచి ఆదివారంకి కాదు, ప్రతి దినము ప్రతి గడియ ఏమి చేస్తున్నా స్తుతి ఆరాధనలు దేవునికి అర్పించుకుంటూనే ఉండాలి. ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆత్మ గనక ఆయనను ఆత్మతోనే ఆరాధించాలి. తర్వాత సత్యముతో ఆరాధించాలంటే ఎవరి నామంలో? యేసు నామంలో ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయనే సత్యము. ఆయన ఏది చెప్పాడో అది సత్యము. కాబట్టి నీ ఆత్మతో యేసు ప్రభు వారి యొక్క సత్యముతో కలిపి తండ్రి అయిన దేవునికి ఆరాధన చెల్లించాలి. చూద్దాం, 4 విషయాలు చూసుకున్నాము, గుర్తున్నాయా? మొదటిది, ఆత్మీయ జీవితంలో మనము ఒక యోధునిలాగా మనము జీవిస్తున్నాము. రెండవది, విమోచింపబడిన జనాంగములో ఆత్మలో కంటిన్యూ అవుతున్నాము. మూడవది, వేడుకొని వారిలాగా ప్రార్థన చేసే బిడ్డల్లాగా మనము ఉండాలి, ఆత్మలో ప్రార్థన చేసే బిడ్డలాగా ఉండాలి. నాలుగవది, ఆత్మలో ఆరాధన చేసే బిడ్డల్లాగా మనము ఉండాలి. తర్వాత 5వ వచనం మంచి మాట, ఇది చాలా ఇప్పుడు ఫెలోషిప్. సహోదరుల వలె మనము ఒకరినొకరిని ఆదరించుకునే బిడ్డల్లాగా ఉండాలి. చూద్దాము, రోమీయులకు రాసిన పత్రిక ఉందమ్మా, 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. సహోదరుల ప్రేమ విషయంలో ఒకరిని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అయితే ఆసక్తి విషయంలో మంజులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ప్రేమించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలమ్మా, మనము సహోదర ప్రేమను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ఫెలోషిప్, ద బ్రెదరన్ ఫెలోషిప్ అంటాం. అర్థం ఏంటంటే, సహోదరులు అంటే కేవలం సహోదరులు కాదమ్మా, ఒకరొకరు సహోదరులు సహోదరులాగా ఒకరికొకరు ఏ విధంగా ఉండాలి? సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఏ విధంగా ఉంటుంది? క్వశ్చన్ ఏంటంటే, కడుపులో పుట్టిన పిల్లలే సహోదరులాగా ఉండట్లేదే. మరి బాగా మాట్లాడుతున్నారు లేడీస్ ఇవాళ, ఫస్ట్ బెంచ్. సహోదర ప్రేమ ఏ విధంగా ఉండాలి అంటే, ఒకరినొకరు ఓర్చుకోగలగాలి, ఒకరినొకరు ప్రేమించగలగాలి, ఒకరినొకరు ఘనంగా ఎంచగలగాలి. ఉంటామట్లా? ఎవరినిద్దరు కలిసినప్పుడు గమనించండి, మొట్టమొదటిసారి కలిసినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, అది చాలా అబ్జర్వ్ చేస్తాను. కొత్త వ్యక్తిని నేను కలిసినప్పుడు నా బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అంటే ఆలోచన చేస్తాం. చాలా సందర్భాల్లో ఏం కనబడుతుందంటే, మొదటిసారి కలిసినసారి ఎదుటివాడు తన గొప్పను చెప్పుకోవడానికి
ఇష్టపడతారు. వీడు గొప్ప చెప్తాడా, నేను ఇంకా కొన్ని గొప్పలు ఉన్నాయి నాకు అని చెప్పేసి మనం కూడా ఓ 4 యాడ్ చేస్తాం. అంటే మనవి మాత్రమే పక్కని కూడా యాడ్ చేసి మనకి చెప్తాం. ఎందుకంటే వాడు తక్కువ అనుకోవద్దు, నన్ను తక్కువ అంచనా వేయకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ లర్న్డ్ ఇట్. ఎదుటివాడు గొప్పలు చెప్తుంటే ఆ గొప్పలు నేను ఇంకా గొప్పలు ఆయన కూడా యాడ్ చేస్తాను. అర్థమవుతుందా? దట్స్ ఓకే. అంటే నీవు నీ గురించి ఇంట్రడక్షన్, నువ్వు సాధించిన విషయాలు నాకు చెబుతున్నప్పుడు నన్ను నేను తక్కువగా ఎందుకు అనుకోవాలి? అర్థమవుతుందా? నీ గురించిన గొప్ప విషయాలు నువ్వు నాకు చెబుతున్నప్పుడు నన్ను నేను తక్కువగా ఎందుకు అనుకోవాలి? నువ్వు నిజంగా గ్రేట్ అనగలుగుతామా? వాళ్ళు చేర్సేది బేట. నువ్వు నిజంగా గ్రేట్ అనగలుగుతామా? ఇంత మంచి కార్యాలు చేశారా? అబ్బో, నేను ప్రయత్నం చేశాను కానీ చేయలేకపోయాను. తప్పేముంది అక్కడ? తప్పేమనుందా? తప్పేమీ లేదే. అంటే ఎదుటి వ్యక్తిని తన గొప్పతనాన్ని గొప్ప చేసి మాట్లాడడంలో నువ్వు ఏమి తగ్గిపోయింది లేదక్కడ. ఇంకా చెప్పాలి అంటే దేవుని దృష్టిలో ఇంకా ఉన్నతమైన వ్యక్తిగా మారుతావు. నీకు అక్కడ మనం చాలాసార్లు పోగొట్టుకున్న అంశం ఏంటంటే ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క విచారణ చేస్తున్నప్పుడు తన గురించి వినడం మనకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు మనకేమో నేర్పిస్తున్నాడేమో ఎదుటి వ్యక్తి నుండి, వాళ్ళ అనుభవాల నుండి మనకేమో నేర్పిస్తున్నారేమో. మరి నేర్చుకోవడానికి సిద్ధమేనా? నేర్చుకునేవాడులా ఉంటాడు. చెప్పే సమయం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు చెప్పు, లేదా వాళ్ళే తెలుసుకుంటారు. అర్థమవుతుందా? దేవునికి కావాల్సింది మంచి రిలేషన్షిప్స్, మనుషుల మధ్యలో సహోదర భావం ఎప్పుడు వస్తుందంటే నాకంటే ఎదుటివాడు గొప్పవాడు అనుకున్నప్పుడు వస్తుంది. నాకంటే ఎదుటివాడు తక్కువవాడు అనుకున్నప్పుడు ఎప్పుడూ సహోదర భావం ఎప్పుడూ రాదు. గమనించి చూడండి, ఆచరించి చూడండి, సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వారికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఆలోచన చేయండి. ఎందుకంటే మన గొప్పలు మనం చెప్పుకునే దానికంటే ఎదుటి వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎదుటివాడి గొప్పలు తను చెప్పుకుంటే తెలుసుకొని సంతోషిద్దాం. ఎదుటివాడి సంతోషంగా ఉందాము. దుఃఖపడుతున్న బిడ్డలతో దుఃఖిద్దాము. అవునా? సహాయము కావాల్సిన బిడ్డలకు సహాయము చేస్తూ ఉందాము. ఈ విధంగా ప్రతి దినము ఆత్మీయంగా నువ్వు గెలుచుకుంటూ ప్రతి దినము ఒక మెట్టు ముందుకు ఎదుగుతూనే ఉంటావు. ఈ విధంగా సహోదర ప్రేమను కలిగి ఉండాలి. తర్వాత ఆసక్తి విషయంలో మాంజులు కాక. ఆసక్తి విషయంలో మాంజులు అంటే ఎవరండి? మాంజులు అంటే లేజీ పీపుల్. అంటే ఇంకొక మాట, లేజినెస్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదండి. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ లేజినెస్. వీడు బద్ధకస్తుని ఏ విధంగా అంటారు? ఇప్పుడు చేసాం మరి రేపు చేస్తాను, రేపు చేసే పని ఎల్లుండి చేసే పని ఇంకా ఎప్పటికీ ఇంకా జరగదు. పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం అని బద్ధకస్తులు అంటారు. ఆసక్తి ఏం చేయాలంటే నిన్ను నిద్రపోనియద్దు. ఈరోజు ఉదయకాలం నాకు జరిగింది, మొట్టమొదటిసారి జరిగింది కొత్త ఇంట్లో నాకు. ఈరోజు ఎప్పటి నుంచి ఎవరు లేపుతున్నారో నాకు తెలియదు, కానీ లేపుతూనే ఉన్నారు నన్ను. లేవు అని. లేక ఆదివారం వచ్చి కాసేపు పడుకుందామని నేను అనుకున్నాను. సడన్గా లేచి కూర్చున్నాను. ఇట్లా టైం చూశాను నేను, 6:30 అవుతుంది. ఇంత తొందరగా ఎవరు లేపారు నన్ను తెలీదు. కానీ లేచిన దగ్గర నుండి ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు ఆదివారము వెళ్ళాలి, ఆదివారం ప్రార్థన చేసుకోవాలి, వాక్యానికి సిద్ధపడాలి అని దాదాపు 2-2.5 గంటలు వాక్యం చదువుకుంటే కూర్చున్నాను నేను. సంతోషం అనిపించింది. ఈ ఆనందం నాకు ఎప్పుడు దొరకలేదు. అనుకున్నాను, దేవా ప్రతిదినం ఇట్లా లేపు నన్ను. అర్థమవుతుందా? దేవుని యొక్క సంతోషము అంటే ఆసక్తి నీకుంటే ఆటోమేటిక్గా నీ ఒళ్ళు, నీ శరీరము నిన్ను బద్ధకంగా ఉండనీయదు. గమనించండి, దూరంలో వచ్చిన వ్యక్తులు సమయానికి వచ్చారు, దగ్గరుండే వ్యక్తులు లేటుగా వస్తున్నారు. ప్రతి వారం జరిగేది అంతే. అవునా? ఎందుకంటే ఆసక్తి లేకనే, ఇంకేమి కాదు, టైం లేక కాదు, ఆసక్తి లేకనే. ఆసక్తి కలిగించుకోండి. కావాలి, ఒకరి పైన ఒకరికి ప్రేమ కావాలి, ఆసక్తి కూడా కావాలి. చూద్దామమ్మా, 6వ విషయం చూద్దాం మనము. ఐక్యము చేయబడడానికి యునైటెడ్ వన్స్ యాక్సెస్ ఇన్ ద స్పిరిట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాము.
అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 వచనం చదువుదామా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చాలమ్మా. ఇక్కడ ఈ ఉభయులము ఎవరి గురించి మారుతారంటే యూదులు అన్యజనులు. మనము వీళ్ళని కలిపి యూదులు ఏమనుకుంటారంటే మేము మాత్రమే దేవుని పిల్లం అనుకుంటారు. యేసు ప్రభు వారు చెబుతున్న మాట అంటే నన్ను విశ్వసించిన ప్రతి వాడు రక్షింపబడతాడు. వాడు యూదుడేమి యూదుడు కాకపోతే ఏమి. అర్థమవుతుందా? ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు కేవలము ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే దేవుడా అంటే కాదు, ఆయన ప్రపంచానికి దేవుడు, సృష్టికర్త. ఆయన ఎవ్వరు అంగీకరిస్తారో వారందరికీ తన కుమారుని అనబడ్డకని అధికారం ఇచ్చాడు. అట్లాంటప్పుడు మనం అందరం కూడా అన్యజనుల మధ్యలో ఉండి ఏ దేవుని మొక్కాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఆనాడుగా తన ప్రేమతో తన వాత్సల్యతో తన త్యాగముతో ఆ దేవుని యొక్క ప్రేమను కనుగొన్నాం. అవునా? ఆ ప్రేమను కనుగొన్న తర్వాత ఆయన వదిలిపెట్టాలని అనిపించదు. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని చదవడం అలవాటైన వాడు క్రీస్తును వదిలిపెట్టలేడండి. ఎందుకంటే ఇది ప్రేమ గ్రంథము. దేవుని యొక్క ప్రేమ దీంట్లో కనబడుతున్నది. ఎందుకంటే ఏ విధంగా మనుష్యులను దేవుడు విమోచించాడో ఆ విమోచన క్రైదన కారణం అంతా కూడా ఈ గ్రంథంలో ఇమిడి చేయబడినది. ప్రతి సందర్భంలో దేవుని యొక్క ప్రేమను మనము ఇక్కడ చూస్తాము. అయితే దేవుని యొక్క శక్తి ఆత్మ మనం ఏం చేస్తుందంటే ఐక్యము చేస్తుంది, ఒక్కటిగా చేస్తుంది. అదే అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం ఇంకో మాట చూద్దాం. 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ ఐక్యత ఎవరిస్తారు? ఈ ఐక్యత ఆత్మ ద్వారా మనకు దయచేయబడుతుంది. ఈ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే మనదే. అదే రాసింది అక్కడ. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు అక్కడ శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ ఎక్కడ ఉండాలి? అక్కడ శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడిచ్చే ఐక్యతను, ఎవరితో ఐక్యత? మనుషులందు ఐక్యత. దేవునికి మనకున్న ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు కలిగిన ఈ ఐక్యతను మనము పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. దానికి కావాల్సిన లక్షణాలు ఏంటివంటే దానిపైన శ్రద్ధ కలిగి ఉండాలంటే దానికి మొట్టమొదటిది ప్రేమ కావాలి, దీర్ఘశాంతము కావాలి, దానికి ఇంకా సంపూర్ణ వినయముతో కూడిన సాత్వికము కావాలి. ఈ లక్షణాలు ఉంటే దేవుడిచ్చే ఐక్యతను కాపాడుకుంటాం. అంటే సింపుల్ మాటలు చెప్పాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను హెచ్చించుకోకు. మనం హెచ్చించుకున్నప్పుడు తగ్గింపబడతామని దేవుడు అన్న మాట ఏంటంటే దేవుని దృష్టిలో తగ్గింపబడతాం. ఎందుకంటే నీకు వచ్చే ప్రతి ఆశీర్వాదము పరలోకం నుండి వస్తుంది. పరలోకం నుండి వస్తున్న ప్రతి ఆశీర్వాదానికి మహిమ పరలోకమందున్న దేవునికి ఇవ్వాలి, కానీ ఈ శరీరంలో అనుభవిస్తున్న శరీరానికి అది ఆ మహిమను ఇవ్వకూడదు. ఇచ్చిన ప్రతి ఒక్కడు నాశనమైపోయాడు. అది దేవుడు చెబుతున్నాడు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే నిన్ను తగ్గించుకొని నీలో దీర్ఘశాంతము, సాత్వికము, నిమ్మలత్వము ఇవన్నీ ఉన్నప్పుడు కదా దేవుడు అందరి మధ్యలో సాత్వికంగా ఉంచుతాడు. అర్థమవుతుందా? ఈ విధంగా దేవుడు మనందరినీ ఐక్యంగా ఉంచుతాడు తన ఆత్మచేత. తర్వాత లాస్ట్గా చూద్దాం. విధేయుల వలె ఒబీడియంట్ ఇన్ ద స్పిరిట్, ఒబీడియంట్ లైఫ్ ఇన్ ద స్పిరిట్. యోహాను సువార్త చూద్దామా. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన, కండిషనల్ మాట అది, బాగా వినండి. 14వ అధ్యాయం 15వ వచనము. మీరు నన్ను ప్రేమించిన యెడల ఎవరి ఆజ్ఞలను? నా ఆజ్ఞలు గైకోడు. ఏ ఆజ్ఞలు? యేసు ప్రభువారు చెబుతున్న మాట, రెడ్ లెటర్ వర్డ్. యేసు ప్రభువారు చెబుతున్న మాట, తన ప్రియులకు చెబుతున్న మాట, నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనాలంటే ఏం కావాలి? లోబడి తత్వము రావాలి, ఒబీడియన్స్ కావాలి, విధేయత కావాలి. అవునా?
ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన ప్రేమిస్తున్నామా అనే ప్రశ్న రావాలి మొదటిగా. ఆయన ఆజ్ఞలు గైకోవాలంటే ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఆయన ఆజ్ఞల్లో గైకుంటాం. అప్పుడు నిన్ను ఆదివారం సంఘానికి రా అని ఎవరు చెప్పరు, బైబిల్ స్టడీలో కూర్చొని ఎవరు చెప్పరు, ఒక మాట చెప్తారు, బైబిల్ స్టడీ గురించి వచ్చింది కాబట్టి. ప్రతిసారి బైబిల్ స్టడీ అనగానే చరిత్ర అనుకోవద్దండి. చాలామంది అపోహ అది. చరిత్ర ఉంటుంది అక్కడ. బైబిల్ స్టడీ లేనంటే ఇప్పుడు నేను దాదాపు అదే చేస్తున్నాను మీతో. ఓకేనా? అయితే ప్రతి మాటను క్షుణ్ణంగా నేర్చుకొని ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరచుకోవడానికి ఎన్నో సందర్భాలను క్రోడీకరించి మనము దేవుని యందు ప్రతిదినం ఎదగడానికి ఉపయోగపడేదే ఆ స్టడీ. గంటన్నర ప్రసంగము చేయాలంటే 3 గంటల సిద్ధపాటు కావాలి. అర్థమవుతుందా? మరి ఆసక్తి కావాలి, సంతోషము కావాలి, ఆయన మాటలు విని నేర్చుకొని తన ఆజ్ఞలు ఏంటివో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటేనే కదా అప్పుడు తన వాక్యంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం ప్రేమించిన వ్యక్తుల యొక్క ఇష్టాలు తెలుసుకుంటాం. అవునా? మరి ప్రభువారిని దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఇష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామా? అది చేయాలంటే అది ఎక్కడ తెలుసుకోవాలి? కేవలం ఈ గ్రంథంలో ఆయన ఇష్టాలు రాసి ఉంచాడు. మనుషులు నేను చెప్పేది కాదు, ఏ మనిషి చెప్పేది కాదు, ఇక్కడ రాసి ఉంచాడు. ఆ ఇష్టాలను తెలుసుకోవాలి, తనని మెప్పించాలి, తన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి అంటే కావలసింది ఆయనకు లోబడి ఉండడము. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడతాం. ఆయన ప్రేమింపకపోవడము కూడా ఆజ్ఞకు లోబడకపోదామే. ఆజ్ఞ లోబడకపోతే దాన్ని ఏమంటాము? పాపం అంటాం. అర్థమవుతుందా? పాపం ఇచ్చు జీతము మరణం. అయిపోయింది. అంటే దేవుణ్ణి ప్రేమించకపోతే మరణానికి పాత్రుడు అవుతావని చెబుతున్నాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావు, మంచి మార్గంలో నడుస్తావు, అనేక మందిని నడిపిస్తావు, అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నువ్వు జీవిస్తావు. కనీసం మన బతికిన బ్రతుకులో కనీసం ఒక 5 మందిని 10 మందినన్నా సరే నీ వల్ల స్ఫూర్తిదాయకంగా బ్రతికే జీవితాన్ని బ్రతకడానికి ఇష్టపడాలి మిత్రమా. ఎన్నోసార్లు అనేక మంది దగ్గర స్ఫూర్తిని తీసుకుంటాం, కానీ ఎంతమందికి మన బ్రతుకు ద్వారా స్ఫూర్తిని ఇస్తున్నామో ఆలోచన చేయి. దాన్నే దేవుడు ఫలించడము అంటారు. 15వ అధ్యాయంలో చూస్తాం. ఈ మాట చదివిపోయాను కానీ ముగిస్తాను నేను. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ఫలిస్తాడు. ఫలించిన ప్రతి చెట్టును దేవుడు నరికివేస్తాడు. ఎందుకంటాడు ఆ మాట? నరికివేయడం దేవునికి ఇష్టమా? కాదు. ఇవన్నీ నువ్వు చేయడం దేవునికి ఇష్టము. ప్రతి దినము పరిపూర్ణత వైపు నీ అడుగులు వేయడము దేవునికి ఇష్టము. కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడదాం. ఈ విధంగా ఈ 7 భాగాలు ఉన్నాయి, 8 భాగాలుగా చూస్తున్నాం. ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక్క మాటలు చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన చెప్పిన మార్గంలో నడవడంలోనే ఆత్మీయ జీవితము ఎదిగింపబడుతుంది. మరి ఈ మాటల చేత దేవుడు ఆదరించాలని నమ్ముచు నీ వాక్యాన్ని ముగిస్తున్నాను. తల్లు ఉంచుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఉన్నతుడ, స్తోత్రుడ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రులు నాయన. తండ్రి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మా ముందు మీరు ఉంచిన ఈ అంశాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకములో పడి నశించిపోయి పాపపు జీవితాన్ని బ్రతుకుతూ దేవా మేము బ్రతుకుతున్న ఆ దినాలను, ఆ సమయంలో నుండి మీ రక్తము ద్వారా, మీ బలియాగము ద్వారా మమ్మల్ని హత్తుకొని మమ్మల్ని ఆదరించి తండ్రి మీ సన్నిధులు మీ హక్కున చేర్చుకున్నారు. మీకు కృతజ్ఞతలు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందాలని ఆశతో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. దేవా, ఈ మాటలు ఏ చెవులో పడ్డాయో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. నిజమైన ఆశీర్వాదము మిమ్మల్ని ప్రేమించడంలోని, నిజమైన ఆశీర్వాదాలు ఆత్మీయంగా ఎదుగుదల చెందడంలోని, నిజమైన ఆశీర్వాదాలు ఫలించడంలోని అని నేర్చుకోవడానికి పిల్లలకు సహాయం దయచేయండి. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు నాయన. దేవా, ఈ ఆలోచన చేసుకుంటూ మేము బలలో పాల్గొనబోతున్నాం. మీ సహాయం దయచేయండి, మీ తోడును మాకు ఇవ్వండి. మేము బలలో పాల్గొంటున్నప్పుడు దేవా సంపూర్ణమైన విధేయతతో
మీరు మాకు అనుగ్రహించిన ఈ సంస్కారములో మేమందరము పాల్గొనుటకు మీ సహాయాన్ని, సహకారాన్ని దయచేయమని అడగవచ్చు. ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపి బలము చేకూర్చి నడిపించమని అడగవచ్చు. ఈ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని తమ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయమనొచ్చు. నజరేయుడు అతి పరిశుద్ధైన యేసు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.